హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనమైతే పటియాలా ప్యాంటు ఈజీగా ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దానికోసము నేనైతే 2 మీటర్స్ ప్యాంటు డ్రెస్ది క్లాత్ తీసుకున్నాను. దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసాను. కింద 1/2 ఇంచి కుచ్చు కోసం మనము బెల్ట్ వేసుకోవడం కోసం వదులుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నీ మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండే విధంగా చూసుకోవాలి. ఫోల్డింగ్స్ మొత్తం మన వైపు ఉండేలా చూసుకోవాలి. ప్యాంట్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా మనం తీసుకున్న క్లాత్ పైన నీట్గా పరుచుకొని పైన బెల్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మనము పైకి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. పైన పిస్తా దగ్గర మొత్తము 1/2 ఇంచి ఖర్చు ఉండే విధంగా మొత్తం మార్క్ చేసుకోవాలి. మనము పిస్తా షేప్ రావడం కోసము 1.5 2 ఇంచెస్ వరకు మనము అక్కడ మార్క్ చేసుకొని దాన్ని మంచిగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ పటియాలా ప్యాంటు చాలా ఈజీ. ఫస్ట్ టైం మిషన్ కుట్టే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా ఈ ప్యాంట్ అనేది కటింగ్ అని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కింద మనకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ పెట్టుకోవచ్చు. పైన మనం ఎంతైతే తీసుకున్నామో అంత తీసుకోవచ్చు. కింద ఫ్రిల్స్ అనేటివి మంచిగా ఫుల్గా వస్తాయి. ఇప్పుడు నడుము బెల్ట్ చూడండి, పట్టి ఉంటుంది కదా పైన, దానికోసమని నేను ఈ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. మనము ఆది ప్యాంట్ ఉంది కదా, దాన్ని డబల్ ఫోల్డ్లో ఉంచి మనము ఆ క్లాత్ను ఇటువైపు 1/2 ఇంచి అటువైపు 1/2 ఇంచి ఖర్చుల కోసమని వదులుకొని మనము కట్ చేసుకోవాలి. నీట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా మరీ సాగినట్లు చేయకుండా ఇలా కొద్దిగా లాగి పట్టుకొని మనము కట్ చేసుకోవాలి. పొడవును చూసుకోవాలి. పొడవును మార్క్ చేసుకున్న తర్వాత మనం నాడా ఎక్కించుకోవడం కోసం అయితే డబల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి నేనైతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇదే మనము ఇక్కడ కొలుచుకొని ఒకవైపున ఎంత వచ్చిందో చూసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా 2 వైపులా కరెక్ట్గా అంతే వచ్చే విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్క్ చేసుకున్న విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈజీ. ఒక 10 మినిట్స్లో మనము పటియాలా ప్యాంట్ని అయితే కట్ చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో ప్యాంటు కుట్టేయచ్చు ఈజీగా. కింద ప్యాంటుకు కాళ్ళ దగ్గర ఉంటుంది కదా పట్టి, ఆ పట్టి కోసమని నేను ఈ క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్లో కుట్ల కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసుకోవాలి. 2 కాళ్ళకి ఒక్కొక్కటిగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా పటియాలా ప్యాంటు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము. మనం పైన తీసుకున్నాం కదా నడుం దగ్గర ఉండే క్లాత్కి, దాన్ని సెంటర్కి మనము 2 పీసులుగా తీసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ చేశాక రివర్స్ చేసి ఆ లోపల ఉన్న ఖర్చు మొత్తాన్ని ఓ వైపుకు మాత్రమే ఉంచి పైన ఒక స్టాఫ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లూజ్గా కుట్టు వేసుకోవద్దండి. ఇంకా మనము నాడా ఎక్కించుకోవడం కోసము పీసులు బయటికి రాకుండా ఉండడం కోసమని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి మలిచి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేశాక మళ్ళీ మనము నాడా కోసం అయితే 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఇలా 1.5 ఇంచ్ వరకు అలా ఫోల్డ్ చేసి మనము నీట్గా కుట్టేసుకోవాలి. నేను ఈ చివర ఆ చివరలో అయితే మడవట్లేదు, ఎందుకంటే నాకు కోరంచులు వచ్చాయి కాబట్టి నేను మడవలేదు. ఇప్పుడు చూడండి, మనము కట్ చేసుకున్న ప్యాంట్ క్లాత్ని పిస్తా వరకు ఓ వైపున మనం అలా జాయిన్ చేసుకొని దాన్ని మరోవైపుకు తిప్పి ఆ ఖర్చును ఓ వైపుకు తిప్పి పైన అయితే అంచు వెంట ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి.
ఇలా వేసుకున్నాక మనము నడుం పట్టీకి తీసుకున్నాం కదా, ఆ కుట్టు పైన ఉన్న ప్యాంటు కుట్టు రెండు వైపుకు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకొని కిందున్న బెల్టుని పట్టీని సెంటర్కు మిషన్ నీడిల్ దగ్గరికి ఉంచి సెంటర్ ఎక్కడొస్తుందో అక్కడ ఒక కట్ అయితే ఉంచుకొని దానికి ఇటువైపున కొంచెం అటువైపున కొంచెం అనేది మనము సమానంగా వచ్చేలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎవరైనా కూడా ఒకటి టెస్టరో లేకుంటే ఏదైనా ఒక కడ్డీ లాంటిది ఏదైనా తీసుకొని ఫ్రిల్స్ సమానంగా వచ్చే విధంగా మీరు చూసుకొని మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఏం వాడట్లేదు, డైరెక్ట్ పెట్టేస్తున్నాను. చూడండి వీడియో అర్థమవుతుందో లేదో. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకొంచెం స్లోగా చెప్పండి అక్క అని కమెంట్ చేయండి. నేను ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదే విధంగా సేమ్గా రెండో వైపున కూడా అలాగే మనము ఫస్ట్ ఏ వైపుకైతే మనము ఫ్రిల్స్ అనేటివి స్టార్ట్ చేసామో రెండో వైపున కూడా అదే విధంగా రావడం కోసం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు మన వైపుకు ఫ్రిల్స్ అనేది పెడతాము. రెండోసారి ఫ్రిల్స్ అయితే మనకు ఎదురుగా ఆపోజిట్కి ఫ్రిల్స్ అనేటివి పెట్టినప్పుడే మనము ప్యాంట్ వేసుకున్నప్పుడు రెండు ఒకవైపుకు ఫ్రిల్స్ కనిపించే విధంగా ఉంటాయి. అలా ఫ్రిల్స్ అయిపోయిన తర్వాత మనము ఈ కుట్టును కూడా పైకి ఫోల్డ్ చేసి మొత్తం పైన అయితే ఒకటి గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. కింద కూడా మనం కుట్టు కోసము 1.5 ఇంచు వదులుకున్నాం కదా, ఆ 1.5 ఇంచు వదిలేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా చూసుకోవాలి. మనము ఆది ప్యాంటుకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకొని తక్కువైతే ఒక ఫ్రిల్ అనేది తీసేసుకోవాలి. ఎక్కువ ఉంటే ఇంకొక ఫ్రిల్ యాడ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనము పట్టీ వేసుకోవాలి. 2 మడతలతో వేసుకుంటే మంచిగా స్టిఫ్గా ఉంటుంది. నేనైతే క్యాన్వాస్ ఏం వాడట్లేదు, ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టాం కదా చాలా మందంగా ఉంటుంది. ఇంకా మనకు క్యాన్వాస్ ఏం అక్కర్లేదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని మనము హెమ్మింగ్ పట్టీకి మలుస్తాం కదా బ్లౌజ్కి, ఆ విధంగా ఇలా మర్చుకొని అంచు వెంట ఒక స్టిచ్ చేసుకుంటే కన్నా ప్యాంటు ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే. చూడండి ఇంకొక రెండో దాన్ని కూడా నేను ఆ విధంగానే స్టిచ్ చేసేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. అలాగే చూడండి మనము నాడ ఎక్కించుకునే దగ్గర నుంచి మరోవైపు పిస్తా వరకు మొత్తం నీట్గా ఆ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కూడా మనము బయట వైపున తిప్పి ఖర్చును ఓ వైపుకు ఉంచి పైన మొత్తము ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎక్కడ కూడా ఈ పైన కుట్టు వేసేది మాత్రం మర్చిపోవద్దు. అలా వేయకపోతే లోపల అంత పీసులు వచ్చి గలీజ్గా అయిపోతుంది ప్యాంటు. అట్లా చేయొద్దు. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరిగా పీసులు అనేటివి గలీజ్గా ఉండకూడదండి. అవి ఎప్పటికప్పుడు దారాలు మనం కట్ చేసేసుకోవాలి. ఇంకా ప్యాంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి మనం లాస్ట్లో కింద ఆది ప్యాంట్ ఎంత లూజ్ ఉందో చూసుకొని అక్కడ కరెక్ట్ మార్క్ చేసుకొని పైన ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ ఉంచి డబల్ స్టిచ్ చేసుకుంటే ప్యాంటు కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, ప్యాంటు చాలా ఈజీగా సింపుల్గా చాలా తొందరగా అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు కదా ప్యాంటు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.